హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ఈ మధ్య కాలంలో ఓటీటీలో చాలా మంచి కంటెంట్లు మనందరినీ అలరిస్తున్నాయి. అందుకే జనాలు అలా ఇంట్లో ఉండి కూడా మంచి కంటెంట్ని చూసేస్తున్నారు అనమాట. అండ్ ఇంట్లో కూర్చొని దాన్ని సక్సెస్ కూడా చేసేస్తున్నారు. అయితే రీసెంట్గా దీనికి సంబంధించిన ట్రైలర్ అండ్ పాటలు వింటే నాకు అనిపించింది, అరే ఇవాళ రేపు వచ్చే సినిమాలు ఇలా లేవే, ఇది సరికొత్తగా ఉందే అనిపించింది. సో దాని పేరే #బ్రో. ఎస్, అంటే మన ఇద్దరం వీళ్ళని హీరోయిన్లుగా ఎక్కువగా చూసాం అనమాట. వీళ్ళ మధ్య కెమిస్ట్రీని చూసుంటాము, అండ్ విడివిడిగా వేరే హీరోతో వేరే హీరోయిన్తో, కానీ ఇందులో కూడా ఒక కెమిస్ట్రీ కనిపిస్తుంది, కానీ చెల్లె మధ్య అన్న మధ్య. సో మరి అవికా గోర్ చెల్లెలాగా, నవీన్ చంద్ర అన్నలాగా మనకి #బ్రోలో కనిపించేస్తున్నారు. కాబట్టి ఇది క్రియేట్ చేసిన డైరెక్టర్ కార్తిక్ కూడా మనతో పాటు ఉన్నారు. కాబట్టి అసలు ఏంటి కదా, చెల్లె అన్న స్టోరీ ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా వచ్చింది, ఏంటి అన్నీ కనుక్కుందామా, క్వశ్చన్స్ అడిగేద్దామా, రండి మరి. హలో హలో, ఎలా ఉన్నారు అన్న? తనకి నాకు కాదు. సో యా, మీరు ఎలా ఉన్నారు? Very good, very excited, and I feel like an enthu cutlet right now. ఓకే, మీరు నర్వస్గా ఉన్నారా? అంటే రెండు మిక్స్ ఉన్నాయండి, నాకు అర్థం కావట్లేదు. నాకు ఇంట్లో ఎక్సైట్మెంట్, నర్వస్నెస్, స్ట్రెస్, హ్యాపీనెస్, ఎవ్రీథింగ్. ఓకే, వీళ్ళిద్దరిని చూస్తే కొంచెం హ్యాపీనెస్ వచ్చిందా? ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ డెఫినెట్లీ చాలా రిలాక్స్, ఎస్పెషల్లీ వెన్ దే ఆర్ ఇన్ ద సేమ్ కలర్ అండ్ దే ఆర్ బాండింగ్ లైక్ దట్. కదా, నిజంగానే స్ట్రెస్ రిలీవర్. లేదండి, ద ఫస్ట్ షాట్ వెన్ ఈ ప్లాన్ విత్ మీ అండ్ అవికా, ఆ ఫస్ట్ షాట్లో ఇద్దరు కనెక్ట్ అయిపోయాం. అది బ్రదర్ సిస్టరా ఏంటో ఐ కాంట్ సే దట్, బట్ ప్రతి లైక్ తన ఐ బ్లింకా లేకపోతే నాకల్లా సినిమాకి సంబంధించి ఏదున్నా అలా కనెక్ట్ అయిపోయాం మేము. ఐ థింక్ ఎలా షూట్ చేస్తున్నాం షార్ట్ ఇట్. కానీ నాకు ఇది అర్థం కాలేదు, అంటే ఇవాళ రేపు లవ్ స్టోరీస్ ఎక్కువగా చూస్తున్నాము, ఐదర్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వచ్చే కాన్ఫ్లిక్ట్స్ అవి దాని త్రూ ఏదో సినిమాలు చూస్తున్నాము, దానికి రిలేటెడ్ ఫిలిమ్స్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కూడా చూస్తున్నాము, లేకపోతే ఎంటర్టైన్మెంట్, లేకపోతే హారర్ ఫిలిమ్స్ చూస్తున్నాము. కానీ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ చాలా ఇయర్స్ తర్వాత చూసాం, అది కూడా ఇన్ డిఫరెంట్ వే. దానికి ఆన్సర్ మా కార్తిక్ గారే చెప్తారు. అంటే మీ దగ్గరికి ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు కార్తీక్ బ్రదర్ అండ్ బ్యూటిఫుల్ అవిక మీ సిస్టర్ అని చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నిజం చెప్పాలంటే అండి, ఫస్ట్ నాకు ఈ అమ్మాయి ఉయ్యాల జంపాలు చేసినప్పుడు ఈ అమ్మాయి కోసం 4 times చూసా ఫిలిం. ఓకే, అంటే తనకు చెప్పలేదు నేను షూట్లో ఉన్నప్పుడు. ఓకే, అయ్యో రిలేషన్ తేడా ఉండింది అక్కడ. అంటే చిన్నప్పుడుగా తన చైల్డ్ ఆర్టిస్ట్గా తను చేసిన మూవీస్ అని మా ఇంట్లో చూసేవాళ్ళు, బట్ అప్పుడు అంత ఫోకస్ ఉండలేదు. బట్ ఎలా చంపాలో చూసింది, ఎవర్రా ఈ అమ్మాయి ఇంత బాగా చేసింది అంటే నచ్చింది నాకు. తను ఓకే బాగుంది అమ్మాయి, బాగా చేసింది. ఐ థింక్ చాలా మంచి సినిమాలు చేస్తూ షీల్ గో వెరీ లాంగ్ వే అనుకున్నాం, అండ్ షీఈ్ ఆన్ దాట్ వే. బట్ సడన్గా కార్తిక్ బ్రో వీఆర్ ప్లానింగ్ ఫర్ అవికా, అవికా అన్నారు. ఓకే, మంచి యాక్టర్, మంచి పర్ఫార్మర్, అంటే తనకు తెలుసు, అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తనకు తెలుసు ఇలాంటి కథని తను చాలా బాగా డీల్ చేస్తుంది నాకు అర్థమైపోయింది. అండ్ ఎక్కడో చిన్న ఒక అంటే బాగా చేస్తున్న అమ్మాయితో నేను చేస్తున్న ఒక మంచి ఫీలింగ్ ఉంది. సో ద మూమెంట్ ఈ సెడ్ ఇలా ఉంది అంటే దాని సెడ్ ఛాలెంజింగ్ ఉంటుంది, బాగుంటుంది అనుకుని చేసిన సినిమా. ఓకే, బట్ హీరోయిన్గా వచ్చుంటే ముందు యాక్ట్రెస్గా వచ్చి అంటే పక్కన ఒక స్టోరీస్ చేస్తుంటే అది ఇంకోలా, అది వేరేలా ఉండేది. ఓకే, సో అవిక మీరు చెప్పండి, ఫస్ట్ ఒక సిస్టర్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ దాని మీద ఒక స్టోరీ వచ్చి అండ్ ఇది చెయ్యాలి అన్నప్పుడు మీరు ఏమనుకున్నారు? I think the first question in my head was, will I be able to do this? Okay. Because the character is very, there is very thin line between getting excited and being annoying. So I wanted to really do justice to, the character. So I definitely had that thought in my head that this is difficult. Will I be able to pull it off? But since the time he narrated it, he was sure that I am going to do it. Okay. Like he was very confident in me, and the whole process was so easy for me then, because he explained things very nicely with clarity. He told me that this is how Subbu is and I want to see Subbu, and it just happened. And I, like he said, the first shot itself, we were there. It just worked so well. And for me, I was definitely thinking that it's a difficult movie to pull off, brother sister story, and because it is also like a remake story, people would definitely expect more, especially from Telugu, because Telugu cinema is known for giving such big, beautiful movies. So the expectations are definitely there, and the way his clarity was, I definitely had confidence in him then. రైట్,
సో మీరు ఫస్ట్ ఫిలిం గా దీన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు ఇదైతే పర్ఫెక్ట్ అని? ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఐ డెంట్ చూస్ దిస్, ఓకే. ఇట్ చోజ్ మీ. సినిమాటిక్ గుంటో చెప్తే కదా అది నిజం. అది somewhere the script came to me. I was only supposed to write. Direction అనేది was never offered to me then. But when I wrote it and I gave it back to the producers, they liked it so much that they offered me, I was interested in directing it. Oh, okay. And I was like, why not? Because our point I was going around with other scripts, they were not coming together and all. This was something that came to me. And in my life actually there are only two instances that I did not choose. I never chased them, but they happened to me. Okay. One is my wife. Two is the script, which is why I think it is. మీరు రెండిటితో హ్యాపీగా ఉన్నారు కదా? Absolutely. ది స్క్రిప్ట్. Absolutely. See how I look. Absolutely. Okay. Which is why this is very special for me. Okay. Choosing part ఎక్కడ వచ్చింది అని అంటే whether should I direct it or not అనే దగ్గర. కథపరంగా what attracted me the most is తెలుగులో చాలా అన్నయ్య చెల్లి సినిమా చాలా వచ్చినాయి. అవును, ఇప్పుడు అర్జున్ గారు, మీరా జాస్మిన్ గారు ఆ టైంలో చూస్తున్నాం. there was a time for that. Correct. ఓకే, చిరంజీవి గారి దగ్గర నుంచి, మహేష్ బాబు గారి దగ్గర నుంచి, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి everybody has done a brother sister film. బట్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు రాఖీ చూస్తే మనకి Exactly. But if you observe, the template is the same. రైట్. So it's always sister falling in trouble either with in-laws or whatever it is, and then the brother is saving. It is a great emotion. But naakenti anante, if I am attempting a film like this or any film that I do, I would like to do something different in terms of that template or the narrative, which is where this was fitting in perfect. ఇది అసలు బ్రదర్ సేవింగ్ సిస్టర్ జోన్ లోనే ఉండదు. ఇది అక్కడ నేను చూస్తున్నాను ఒక రేంజ్ టార్చర్ అక్కడ బ్రదర్ ఫ్రమ్ సిస్టర్ సిస్టర్ వైఫ్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇంట్లో బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటే నిజంగా ఇలానే ఉంటుంది. చాలా వరకు జుట్టు రాలిపోవడానికి ఈ సిస్టర్ కొంచెం అంత నార్మల్ సిస్టర్ కాదు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే లుక్ ఎట్ హర్, చూసే విధానం చూసా ఈ సిస్టర్ అంత నార్మల్ సిస్టర్ కాదు. ఈయన క్యారెక్టర్ అలాంటిదండి. అంటే ఫర్ సమ్వేర్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ బ్రదర్ సిస్టర్ క్యారెక్టర్స్ లో దే డోంట్ కంప్లీట్లీ బిలాంగ్ టు ద మోడర్న్ ఎరా టుగెదర్. దే డోంట్ కంప్లీట్లీ బిలాంగ్ టు ద ఓల్డ్ ఎరా. హీ బిలాంగ్స్ టు, హిస్ క్యారెక్టర్ బిలాంగ్స్ టు ఓల్డ్ స్కూల్. హర్ క్యారెక్టర్ బిలాంగ్స్ కంట్రోలింగ్ అదంతా కూడా. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ బట్టి తన మైండ్ సెట్, తన పర్సనాలిటీ ఒకలాగా ఉంటుంది. షీ ఈస్ అ మోడర్న్ డే సిస్టర్. ఓకే, లైక్ మిలీనియా అంటారు కదా, వాజ్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ పబ్జీస్, సోషల్ మీడియాస్ అండ్ ఎవ్రీథింగ్. అంటే సిస్టర్ ఎలా ఉంటే బ్రదర్ అలానే అయిపోతారు. I know, అది తర్వాత ఇంట్లో జరుగుతుంది. అది తర్వాత వస్తుంది. బికాజ్ ఇనిషియల్లీ లాట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంటుంది అనమాట. డిఫరెంట్ స్కూల్ యాజ్ దే నరేటివ్ లో యాజ్ దే ఆర్ బాండింగ్ టుగెదర్, ఐ థింక్ సమ్వేర్ డిఫరెంట్ అయిపోతుంది క్యారెక్టర్. హిస్ క్యారెక్టర్, it looks so colorful towards the end of the film, and yeah, it's a great round. Like according to what he said, there is one thing that I noticed. In the beginning of the movie, his body language is completely different. Yeah. Okay. He looks like a dull, boring person, if that is how I should put it. Right. But then his, like, you know, the chest out a little, you know, shoulder back, Very rigid body language. yeah, you know, and later the changeover was so clear, so evident. There was a different charm by the end of the movie, and it is so evident in the movie, and I think that is what yeah, it is. ఓకే. సో ఇలాంటి ఫిల్మ్స్ చేసేటప్పుడు ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా మామూలు రెగ్యులర్ గా చేసే ఫిల్మ్ కి దీనికి? సేమ్, ఎవ్రీథింగ్ సేమ్ అండి. ఓన్లీ థింగ్ అంటే దట్ ఎమోషన్ మాత్రమే, స్టేట్ ఆఫ్ మైండ్ అండి. ఓకే. డైరెక్టర్ ఇచ్చే స్టేట్ ఆఫ్ మైండ్, అవతల ఆర్టిస్ట్ మనకు వాళ్ళని చూస్తుంటే అర్థమైపోద్ది ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఎలా ఉండాలి. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటే ఆటోమేటిక్ నాకు తెలిసి బిహేవ్ చేయడం స్టార్ట్ ఆయన చేస్తాను. ఎలా ఉన్నారు, ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నారు? చాలా క్లారిటీ ఉంటుంది ఓకే. ఆయనకి. సినిమా చేసేయాలి, తొందర చేసేయాలని కాదు ఆయనకి. న్యూ కదా, అంటే తనకి ఇంకా న్యూలా కొత్తగా లేదు. ఓకే. నా ఎక్స్పీరియన్స్ బిఫోర్, లైక్ ఇంతకు ముందు కూడా మీరు కొత్త వాళ్ళతో చేయడం జరిగింది. కొత్త వాళ్ళతో చేయడం, బట్ తనకి చాలా క్లారిటీ ఉంది. ఓకే. తన విజన్, ప్రతి సింగిల్ డీటెయిలింగ్ కూడా తనకు చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. అండ్ నన్ను అవికనైతే యాక్చువల్లీ ఇబ్బంది పెట్టాలి ఇప్పుడున్న షెడ్యూల్, మేము వేసిన షెడ్యూల్కి, మేము చేసిన షూట్స్కి. బికాస్ అవిక అయినా నేనైనా 11, 12, 2 o'clock మార్నింగ్, మేమైతే ఈ ఫిల్మ్ 32 hours కంటిన్యూగా ఒక రోజు 36 hours కంటిన్యూస్ గా, నో షెల్టర్. చుట్టూ ఎక్కడ మనకు షెల్టర్ కూడా లేదండి. హెవీ రెయిన్, అప్పుడు తుఫాన్ ఉంది.
We had a cyclone that time, and the whole unit is there. వర్షం వచ్చినప్పుడు అందరూ అలా హైడ్ అయిపోవడం, వర్షం ఆగితే షూట్. నేను ఒక్కసారి ఇక్కడ ఇమాజిన్ లైక్ అంటే పాపం డిఓపి ఏమైపోయారా అని, బికాజ్ ఆ కెమెరాతో ఆ లైట్స్ తో వాళ్ళు వర్షం అంటే వెరీ లొకేషన్ కూడా ఎట్లా అంటే పెద్ద కొండ దగ్గర ఉంటుంది, అది వెరీ ఐసోలేటెడ్. ఇది అరకులో, and you should shoot the whole night also, and you see this big insects, ఇంత పెద్ద insects and all, but still hats off to the team and the production house. Hats off to her, ఎందుకంటే ఫీమేల్స్ కి ఇంకా కష్టం ఆ కొండలు అలాంటి వాటి కంటే. అబ్బాయిలు అంటే she is very tough అండి. Very tough. Yeah, because after seeing her I like తనతో వర్క్ చేసిన తర్వాత the next films which I started shooting and all, I was on point. అంటే రాత్రి 2 అయినా 3 అయినా షార్ట్ రెడీ. ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే in some way or the other every one of us inspired each other in some way or the other. Correct. And we are carrying that into our next projects too. Okay. Yeah. Exactly. And like our DOP Azim, he's in another level. Okay. వర్షం ఉండని ఎండ ఏమైనా ఉండని, irrespective of what weather it is, he wants camera to capture, that's it, without sleep, without ఎలా food. క్యాప్చర్ చేయగలుగుతారు? దానికి ఏదైనా చేసి లైక్ మేము చేసాం, ఒక బ్లూ టెంట్ లాగా ఏదో కట్టేసుకుంటారు. కవర్ చేసి ఓకే కెమెరాని సేఫ్ జోన్ లో ఉంచి. Right. we were on point అండి. like No, like they were saying that they bonded right from the first scene. Choosy, they understand what they do. రైట్. The only two couples on the set are these two with absolute sync, and me and Azim. Yeah. It was Oh yes. amazing for me. And for any director to have that kind of chemistry with the DOP is a blessing, especially on the first film. కరెక్ట్, ట్రూ. So we spent so much of time with each other, and on location also we used to shoot. We used to stay at the same place. ఓకే. ఇంకేం మాట్లాడేది లేదు, షూట్ చేయాలి, పోవాలి, మళ్ళీ ఏం షూట్ చేస్తున్నాం గురించి మాట్లాడాలి, నెక్స్ట్ ఏం షూట్ చేస్తారో మాట్లాడాలి. నాట్ లైక్ వర్క్, యాజ్ ఇన్ వి వర్ లైక్ దిస్ టూ కిడ్స్ హు ఆర్ ఎక్సైటెడ్ టు షూట్ దిస్. వాట్ వి డిడ్, చేసినామా లేదా, ఓకే వర్కౌట్ అయింది, నెక్స్ట్ వాట్ వి డూయింగ్. వి వర్ ఓన్లీ డిస్కసింగ్ దిస్. దట్ సింక్ వాజ్ అట్ అ పాయింట్ వేర్ ఒక పర్టికులర్ షార్ట్ షూట్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు మూవ్ టు ద నెక్స్ట్ షార్ట్, నెక్స్ట్ కవరేజ్. ఇది కట్ చెప్పిన వెంటనే ఐ యూస్ టు జస్ట్ లుక్ ఎట్ హిమ్, హీ యూస్ టు డూ దిస్. And then he used to set up the next shot. I swear, we were no exaggerating, only look. I used to look like that, he used to say this. సో లక్కీ యూ, set. ఎందుకంటే Lucky ఫస్ట్ me, ఫిల్మ్ exactly. ఇవన్నీ వచ్చాయి అంటే నిజంగా. Yeah, and he's a great technician too. The kind of skill that he has, and the kind of, he is also a digger for detail. digger for detail. Absolute Yeah. digger for detail. I like that. అంటే Like that, yeah. అందరు జనరల్ గా నన్ను తిడతారు, కొంచెం ఓవర్ గానే చెక్కుతావు, ఓవర్ గా డీటెయిల్ అని. Okay. He is like into 100 of me. ఓకే. అంటే he annoys me with his attention to detail. అరే చాలరా నాయనా, వచ్చిందిరా చాలరా, నెక్స్ట్ వెళ్దాం అనే దాకా చూసారు, మీకు అర్థమైందా ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ. సో దట్ ఇస్ కర్మ. లేదు, What ఎవరు ఏది చేసినా డెఫినెట్ గా అవుట్పుట్ కోసమే కదా. నాకు Correct, ప్రతి exactly. ఫ్రేమ్ చాలా బాగా అనిపించింది, చాలా అందంగా క్యాప్చర్ చేశారు Right, కెమెరాలో right, అనిపించింది. అండ్ నాకు మీ ఆ డ్రెస్ చాలా నచ్చేసింది, ఎల్లో వైట్. That She's a also sunflower. was a part of the She's detail. a sunflower in the film. She's like glows like a sunflower. why that costume also has a very interesting detail. ఓకే.